అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వరదలు వరదలు వరదల బీభత్సం, దాని మీద బురద రాజకీయం ఇది జరుగుతా ఉంది. నిన్నటి వరకు ఆ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చారు, ముంబై సినీ నటి అని, కాదంబరి జత్వాని. ఆమెని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీని బదనాం చేయాలని తెలుగుదేశం పార్టీ చూసింది. అది నడిచింది. దాని తర్వాత గుడ్లవల్లేరులో పాపం కళాశాల విద్యార్థినులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నగ్న చిత్రాలను మరి పిక్చరైజ్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పోయినాయండి. ఈ రెండు పోయి ఇప్పుడు ఏదొచ్చింది? వరదలు. ఈ వరదల గురించి తెలుగుదేశం పార్టీ వర్షన్ ఒకటి, వైఎస్ఆర్సీపీ వర్షన్ ఒకటి. తెలుగుదేశం పార్టీ చెప్పేదేంటి? అమరావతికి ఈ వరద వల్ల ఏ ప్రమాదం లేదు, ఏ ఇబ్బంది లేదు. మరి ఏ ఇబ్బంది లేదని చెప్తారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది? ఈ వరదల దెబ్బకి మొత్తం అమరావతి నగరం అంతా, అమరావతి ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఇది లోతట్టు ప్రాంతం అని. మరి ఇది రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదు అని మేము చెప్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవానికి దాంట్లో వాస్తవం ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే దాంట్లో. ఎందుకంటే కాజా టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గర మోకాలెత్తు నీళ్లు వచ్చినాయి. దాదాపు నడుముల దాకా కూడా కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వచ్చినాయి. అంటే దానికన్నా కూడా 30 అడుగుల పల్లంలో ఉంటుంది అమరావతి ప్రాంతం. అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం మొత్తం కూడా జలమయమై తీరుతుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రిటైన్ వాల్ కట్టించి మరి ఆయా ప్రాంతాల్లో కృష్ణలంక, ఆయా ప్రాంతాల్లో ముంపుకు గురి అయ్యేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కాపాడారు. 1,00,000 మందికి పైగా ప్రజల యొక్క జీవితాలను భద్రపరిచే విధంగా, జీవితాలకు వరద భయం లేకుండా చేసినటువంటి ధీరుడు మా నాయకుడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తా ఉంది? ఇక్కడ బుడమేరు, మున్నేరు 2 ఏర్లు కూడా ఏకమైంది. 2 ఏర్లు కలిసిన తర్వాత, అవి పొంగిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో జరిగిందట. 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం విజయవాడ మునక అనేది. అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. కేవలం సింగనగర్ ప్రాంతం మాత్రం మునిగేది ఒకప్పుడు. అలా కాకుండా దాదాపు 2,70,000 మంది ఈ రోజున ఇల్లు వాకిళ్లు వదిలిపెట్టేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గండ్లు పోడ్చకపోవటం అని చంద్రబాబు నాయుడు అంటారు. అసలు గండ్లు పోడ్చపోవటం ఏంటి? ఇంత బలమైనటువంటి రిటైన్ వాల్ కట్టి 350 కోట్లతోటి రిటైన్ వాల్ కట్టి కళ్ళకు కనపట్టలేదా అంటారు వీళ్ళు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇద్దరి అంశంలో కూడా ఉన్నటువంటి తప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది అప్పో గ్రాంటో ఏదన్నా కానీ కేంద్రం ఒక 15,000 కోట్లు ఇస్తానుంది. ఆ 15,000 కోట్లు కూడా తీసుకొచ్చి బురదలో పోసినట్టేననేది తెలుగుదేశం అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాదం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ప్రపంచ రాజధాని మాట ఏమో కానీ ముంపు రాజధానిగా మారిన మాట మాటకు నిజం. అది అందుట్లో అనుమానం లేదు. అక్కడ రాజధాని నిర్మించాలి అంటే ఏదో ప్రభుత్వ భవనాలు కట్టడానికి, ప్రభుత్వ భవనాలను అటు సెక్రటేరియట్ కట్టినా చంద్రబాబు నాయుడు గారు, హైకోర్టును కట్టిన తాత్కాలిక భవనాలను పేరు పెట్టారు. ఎందుకు తాత్కాలిక భవనాలు అన్నారు వాటిని?
అక్కడ పునాది ఎంతో లోతుకెళ్ళాలి, ఎంతో ఖర్చుతో కూడినటువంటి అంశం. అది అయ్యేటటువంటి పని కాదు ఆ ప్రాంతంలో ఉన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి ఈ రాజధాని ప్రాంతం ఎంపిక విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరబడింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. విమర్శలు కాదు, అవి వాస్తవాలు కూడా. మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ 5.5 కోట్ల ప్రజల యొక్క సంపదను తీసుకొచ్చి బురదలో పోయటం అనేది సబబు కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక పాజిటివ్ ఏంటంటే, సరే ఆయనకి పబ్లిసిటీ పిచ్చి ఉందంటారు. పబ్లిసిటీ పిచ్చి ఉంది అతనికి. ముఖ్యమంత్రి బయటకు వస్తే సహజంగానే పబ్లిసిటీ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు పబ్లిసిటీ రాలేదా? పబ్లిసిటీ ఉంటది. పబ్లిసిటీ పిచ్చి కోసం తన ఇల్లునే కాపాడుకోలేని చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్లు వస్తే బయటకు వచ్చేసి బోట్లలో తిరుగుతున్నాడని చెప్పేసి అంటారు. సరే ఆయన బోట్లో తిరిగినా ఏది తిరిగినా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా నడుచుకున్నట్లే. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో చూసి నేర్చుకోవాలి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు అనటానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, వాళ్ళ బావమరిది స్వయాన మరి సొంత బావమరిది అయినటువంటి బాలకృష్ణ, హిందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు 50 ఏళ్ల సినీ జీవితాన్ని సిల్వర్ జూబిలీ ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ కి ఈయన అతిథిగా వెళ్లాల్సి ఉంది. అది కూడా నేను రాలేను అని చెప్పి ప్రజల కోసం అతను వెళుతున్నది మాత్రం నిజం. ప్రజల కోసం అతను టైం స్పెండ్ చేసింది మాత్రం నిజం. ఆ డిప్లాయ్మెంట్ అంటే ఎక్కడ ఫోర్సెస్ ని ఎక్కడెక్కడ పెట్టాలి, వరద సమయంలో ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిన మాట నిజం. ఈ క్వాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వాలిటీకి చాలా దూరంగా ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు. ఇది వాస్తవం. అధికారం వచ్చిన తర్వాత అసలు సామాన్యుల సంగతి దేవుడు ఎరుగు. ఎమ్మెల్యేలను, ఆ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులను కూడా ఆయన కలిసేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ భయం ఇప్పుడు కూడా కార్యకర్తల్లో, నాయకుల్లో ఉంది. ఈయన అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటారు, ఇప్పుడు హాయిగా బ్రహ్మాండంగా మళ్ళీ ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. నిన్న కూడా పులివెందుల ప్రాంతంలో పర్యటించారు. మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి భరోసా ఇచ్చారు. ఆ పులివెందుల్లో తిరిగినటువంటి ఆయన ఇక్కడతో ఆగకుండా మళ్ళీ సరాసరి వరద ప్రాంతాలకు వచ్చేశారు. కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కలిశారు. సింగనగర్ లో ఉన్నటువంటి ప్రజలను కలిశారు. ఇదంతా ఈయన విపక్షంలో ఉన్నాడు కాబట్టే కలుస్తున్నాడు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను కలవటమే కాదు, ముద్దులు కూడా పెడతాడు ఈయన. కానీ ఒక్కసారి అధికారం వచ్చిందంటే మాత్రం ఆయన పనితీరు మారిపోతుంది అనేటటువంటి భయం, అభిప్రాయం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కూడా బలంగా ఉంది. ఇక్కడ ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విలువైనటువంటి సూచన నేను చేయదలుచుకున్నాను. ఏమిటంటే అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి లక్షణాల్లో ఒక గొప్ప లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. మరొక విలువైనటువంటి లక్షణాన్ని అలవర్చుకోలేకపోయారనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. గొప్ప లక్షణం ఏంటంటే పట్టుదల. రాజశేఖర రెడ్డి గారు ఆషామాషిగా ఆయన ముఖ్యమంత్రి కాల. ఆయన 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1983 లోపుగా ఏదో సహాయ మంత్రిగా చేశారు అంతే. అది పెద్ద లెక్కలోదేం కాదు. ఆయన అప్పటికే ఆయనకున్నటువంటి స్థాయి ఏంటంటే ఆ కడపలో కానీ పులివెందులో కానీ తను ఎవరినైనా సరే, ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ తను ఎవరి పేరు చెప్తే వాళ్ళు గెలిపించుకోగలిగేటటువంటి స్థాయి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయనకి
ఆ సహాయ మంత్రి పదవి పెద్ద పదవేం కాదు. ఒక నాయకుడిగా ఆయనకున్నటువంటి గుర్తింపు ఇక రాజశేఖర రెడ్డి గారిని తప్ప మరొకరిని ముఖ్యమంత్రిగా చేయలేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చేస్తే ప్రజలు అంగీకరించరు అనడానికి 2004 వరకు పట్టింది. అంటే దాదాపు 21 సంవత్సరాలు పట్టింది. 1983 నుంచి 2004 వరకు అంటే 21 సంవత్సరాలు పట్టింది. 21 సంవత్సరాలు స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటూ అసమ్మతివాది అనే ముద్ర వేయించుకొని, కానీ ప్రజానేతగా, జననేతగా గుర్తింపు తెచ్చుకొని, రాజశేఖర రెడ్డి గారు అయితేనే పాలనా పగ్గాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే స్థాయికి ఆయన ఎదిగాడు. ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి కట్టినా గాని, మహాకూటమి కట్టినా గాని ఆయన్ని ఓడించలేనంత దృఢమైన స్థాయికి, గట్టి స్థాయికి ఆయన వెళ్ళాడు. అంత బలమైన స్థాయికి ఆయన వెళ్ళటానికి కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ఉంటారు. ఇదే పట్టుదల రాజశేఖర రెడ్డి గారి గొప్ప లక్షణమైనటువంటి పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి 2014 ఎన్నికల్లోనే అధికారంలోకి రావాల్సింది. ఆ రోజున ఇప్పుడు కట్టినట్టుగానే కూటమి కట్టి కేవలం 1.6% ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కనీయకుండా చేయగలిగాడు చంద్రబాబు నాయుడు. తనకన్నా స్థాయిలో చాలా తక్కువ వాడైనా సరే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళి ఆయన్ని తన పోటీ చేయనీయకుండా, ఆయన మద్దతును తీసుకొని ఓట్లు చీలకుండా ఏదో ఆయన తిప్పలు ఆయన పడి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా తాను ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా చేసుకోగలిగాడు. కానీ అంతటితోటి వాళ్ళ నాన్నగారి పట్టుదల ఉంది కదా ఈ దగ్గర. ఆ పట్టుదలని ఆయన కష్టపడి గెలిపించుకున్నటువంటి 23 ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిన, వాళ్లలోనే 4 మంత్రి పదవులు ఇచ్చేసి ఈయన అసెంబ్లీలోనే బండబూతులు తిట్టించిన, ఎక్కడ కూడా మొక్కవని విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో తండ్రి లక్షణాన్ని పుణికిపుచ్చుకొని మళ్ళీ తండ్రిలాగానే ప్రజాప్రస్థానం చేసి, ప్రజా సంకల్ప యాత్ర చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి 151 స్థానాలతో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రావటం ఒక ఎత్తు, అధికారాన్ని శాశ్వతం చేసుకోవటం, నిలుపుకోవటం చాలా చాలా కష్టమైనటువంటి పని. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రెండో లక్షణమైనటువంటి ప్రజలతో మమేకం అవ్వటం అనేటటువంటి కార్యక్రమానికి దూరంగా ఉండి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. నేనే తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కనీసం ½ డజన్ టైమ్స్ కలిశాను. అర డజన్ సార్లు తెల్లవారుజామునే 4:30, 5:30 సమయంలోనే అపాయింట్మెంట్స్ ఇస్తారు. చక్కగా టీ తాగుతాము. టీ కూడా ఇస్తారు మార్నింగ్ అవర్స్ లో. ఆయన తెల్లగా నిగనిగలాడిపోయేటటువంటి దుస్తులతోటి ఒక హంసలాగా వస్తాడు, అందరిని నవ్వుతూ పలకరిస్తాడు. అలాంటి పలకరింపు కోసమే కదా, అలాంటి పలకరింపు, తండ్రి లాంటి పలకరింపు మీ దగ్గర కూడా ఉంటుందనే కదా, మిమ్మల్ని కూడా ఆ లక్షణాన్ని ఆశించే కదా రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా మీకు కూడా ఓట్లు వేసింది ప్రజలు. మరి మీరు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు తన చుట్టూ చాలా గొప్ప వ్యక్తుల్ని, శర్మ గారు కావచ్చు, నరసింహాచారి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అని ఉండేవారు, ఆయన కావచ్చు, మరి కేవీపీ గారు కావచ్చు, చాలా గొప్ప వ్యక్తులు ఆయనతోటి సలహాదారులుగా ఉండేవాళ్ళు. ఎంత పెద్ద సమస్య వచ్చిన పొన్నాల లక్ష్మయ్య గారు, ఆయనైతే ఆయనకు ఇష్టమైనటువంటి జలయజ్ఞానికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారికి అందించినటువంటి వ్యక్తి ఆయన. ఇలాంటి వ్యక్తులు ఆయన చుట్టూ పెట్టుకునేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో అది ఎందుకు లోపించిందో అర్థం కాదు.
అసలు కార్యకర్తలను కాదు కదా, కార్యకర్తలకి అసలు ఆ అవకాశమే లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు లేదు. ఎమ్మెల్యేలకే లేదు. ఆయన్ని కలవాలంటేనే గగనం. ఇప్పటికి కూడా ఆ భయం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో, ఎందుకంటే ప్యాలెస్ వదిలి బయటికి రాడని వాళ్ళు చేసినటువంటి ప్రచారం నిజమని ప్రజలు నమ్మారు కాబట్టే మరి రాజశేఖర రెడ్డి గారు అనుసరించినటువంటి ప్రజా దర్బారుని అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాన్ని అమలు జరుపుతా ఉంది. ఆయన ఉంటే ఆయన, ఈయనుంటే ఈయన, ఇద్దరు కూడా ప్రతిరోజు ఇదిగో మేము ఈ రోజు ప్రజలను కలిసాం అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలను కూడా నిజంగా కలుస్తున్నారు. మరి అటువంటి లక్షణం లేనందువలన జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారనేది 100% నిజం. మీరు ఏ ముఖ్యమంత్రి ఇవ్వాల 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి బహుశా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండడం ఇలాంటి ఇంత గొప్ప ముఖ్యమంత్రి. అయినా కానీ ఓడిపోయారు అంటే ఇదే కారణం. హ్యూమన్ కంటెంట్ ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి. మీకోసం తాపత్రయపడేటటువంటి అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, మీరున్నారనేటటువంటి భరోసాతో ఉండేవాళ్ళు ఉంటారు. అవి తలకిందులైనప్పుడు మనకెందుకులే ఆయనే చూసుకుంటాడు అనేటటువంటి పరిస్థితి ఎన్నికల నాడు తీసుకొచ్చినందువల్లే మీరు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున మళ్ళీ మీరు మొదలు పెట్టారు. అయినా కానీ మీకు పరీక్షలు తప్పవు. ఎందుకంటే పరీక్షలు ఎందుకు తప్పు అంటే, మీరు కేవలం ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలను కలవటమే కాకుండా, మీరు తాడేపల్లిలో ఉన్నప్పుడు కూడా ఏదైతే నాయకులు ఎవరైతే సులభతరంగా మిమ్మల్ని కలవగలుగుతారో, నేరుగా మీరు అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారో ఆ రోజునే మీకు మంచి రోజులు వచ్చేది. ఇది ఎందుకంటే ఇది మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు అలవర్చుకోలేకపోయినటువంటి రెండవ గొప్ప గుణం ఇది. ఒకటి, పట్టుదల మీలో ఉంది. మీ నాన్నగారిని మించిన పట్టుదల ఉంది. అదేవిధంగా సంక్షేమంలో మీ నాన్నగారు 2 అడుగులు వేస్తే మీరు 6 అడుగులు ముందుకేశారు. అందుట్లో కూడా ఏమాత్రం అనుమానం లేదు. అలాంటిది మీరు ఏదైతే ప్రజలతో మమేకం అవ్వలేకపోవటం అనేది ఉన్నదే తండ్రి గారి గొప్ప లక్షణం, రాజశేఖర రెడ్డి గారి లక్షణం. ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోనందువలన మీరు దెబ్బతిన్నారు. అలా ఏముండదు. రేపు అధికారంలోకి వచ్చినా కానీ మా జగనన్న మమ్మల్ని కలుస్తాడనేటటువంటి ధైర్యం, భరోసా కార్యకర్తల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో కలిగినప్పుడు మాత్రమే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల వల్ల మనం అధికారంలోకి వస్తామని అనుకుంటే మీరు అది మీ భ్రమలే అవుతాయి. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటల్లో తొంగలో దొక్కుతాడన్న సంగతి ప్రజలకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు వేశారు అప్పుడు ఓట్లు? 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చూపించాడు, ఈయన కూడా ఇస్తాడులే అని చెప్పేసి అనుకున్నారు. అతను నాకు తెలిసి ఇంకా అదొక్కటే ఇస్తాడు. ఇంకా మహా అయితే 3 సిలిండర్లు ఇస్తామన్నారే, దాన్ని 1 2 సిలిండర్ కాలయాపన చేసేసి ఆ 3లో కోతలు పెట్టేసి 1 2 సిలిండర్లు ఇస్తాడు. ఈ 2 మించి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయడు. కానీ ప్రజల్లో ఒక పాజిటివ్ మాత్రం కలిగి ఉంటాడు. ఏంటంటే వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో ప్యాలెస్ కి పరిమితమయ్యాడు. 74 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ కూడా ఎంతో ఓపికగా ప్రజల మధ్య చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి లక్షణము రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజశేఖర రెడ్డి గారు నేర్చుకున్నారు అన్న సంగతి పక్కన పెడితే,
రాజశేఖర రెడ్డి గారిని చూసి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొప్ప లక్షణాన్ని అలవర్చుకోలేదనేటటువంటి అభిప్రాయం ఇటు పార్టీ శ్రేణుల్లో అటు ప్రజల్లో ఉంది. దానిని ఎంత త్వరగా మీరు రూపుమాపుకుంటే అంత త్వరగా మీరు అధికారంలోకి వస్తారు. నమస్తే.